వివిధ పవర్స్ మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలో పాఠాలు చెప్తామని చెప్పేసి అంటున్నారు. అంటే పాకిస్తాన్ పాఠాలు చెప్తే భారత్ నేర్చుకునే పరిస్థితుల్లో ఉందా సార్? అసలు ఎలా అంచనా వేస్తున్నారు సార్ భారత్ని? అంటే అసీం మునీర్ అన్నది ఏంటంటే ఎస్ వీ హ్యావ్ లెసన్స్ టు ఆఫర్ ఇన్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ అని. ఇండియాకు అవసరం ఉందా, ఇండియాకు లెసన్ తర్వాత సంగతి, కానీ పాకిస్తాన్ అయితే బ్యాలెన్స్ చేస్తుంది, అది రియాలిటీ. ఇప్పుడు అమెరికా చైనాల మధ్య మనందరికీ తెలుసు స్ట్రాటజిక్ రైవల్స్ వాళ్ళు. అంటే అన్ని విషయాల్లో కూడా అమెరికాకు చైనాకు మధ్య ఘర్షణ, అది హై టెక్నాలజీ నుంచి మొదలుకొని జియో పాలిటిక్స్ వరకు. సో చైనాను కంటైన్ చేయడానికి అమెరికా క్వాడ్ కూడా అనే వ్యవస్థను పెట్టింది. అందులో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాను కూడా కలుపుకుంది. సో చైనా పైన టెక్నాలజీ శాంక్షన్స్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా చైనాను బలహీనం చేయాలన్నది అమెరికా లక్ష్యం. అమెరికా చైనాల మధ్య అంతటి ఘర్షణ ఉంది. అన్ని రకాలుగా అమెరికాను ఓవర్టేక్ చేయాలని చైనా ప్రయత్నం. ఇలాంటి రెండు దేశాలు కూడా పాకిస్తాన్ మిత్ర దేశాలు. మీరు అది ఆశ్చర్యం వేస్తే మనకు, అంటే పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాలలో 81% చైనాది. సో చైనాకు ఎందుకు పాకిస్తాన్ అవసరము అంటే, చైనాకు ఈ సౌత్ ఏషియాలో బలమైన రైవల్ భారతదేశం. చైనాతో పోటీ ఎకనామిక్గా కానీ మిలిటరీగా కానీ గ్యాప్ ఉండొచ్చు మనకు చైనాకు, బట్ స్టిల్ భవిష్యత్తులోనైనా తమకు పోటీ చైనాకు భారతదేశం మాత్రమేనని చైనా కూడా తెలుసు. అందువల్ల భారత్ను కంటైన్ చేస్తానికి చైనా మన శత్రువైన పాకిస్తాన్ను దువ్వుతోంది, పాకిస్తాన్కు సహకరిస్తోంది. అలాగే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా పాకిస్తాన్ ఉంటుంది కనుక అమెరికన్ ప్రభావాన్ని కూడా ఈ ప్రాంతంలో తగ్గించడానికి పాకిస్తాన్తో నెక్సెస్. అంటే చైనాకు 2 స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి పాకిస్తాన్కి ఇంతగా సహకరించడానికి. మొదటి స్ట్రాటజిక్ రీజన్ ఇండియాను కంటైన్ చేయడం. రెండో స్ట్రాటజిక్ రీజన్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా చూడడం. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా యుద్ధం చేస్తే పాకిస్తాన్ అలై. సో అందువల్ల ఈ 2 వ్యూహాత్మక కారణాల రీత్యా చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది, కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఇక అలా కానీ మరి పాకిస్తాన్ అమెరికాతో కూడా ఇది నెక్సెసే. ఇప్పుడు చైనా నుంచి 81% ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అమెరికా కూడా అన్ని రకాలుగా సహకరించడానికి ముందుకు వస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అమెరికా పాకిస్తాన్కి IMF రుణం ఇప్పించింది, వరల్డ్ బ్యాంక్ రుణం ఇప్పించింది, యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్గా పెట్టించింది. అసీం మునీర్కు అత్యున్నత గౌరవం ఇచ్చాడు ట్రంప్. ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటున్నాడు. పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ను అమెరికా డెవలప్ చేస్తానంటోంది. పాకిస్తాన్ నుంచి ఇండియా ఆయిల్ కొనే రోజు వస్తుందని అమెరికా మాట్లాడుతోంది. ఇన్ని రకాలుగా అమెరికా సహకారాన్ని కూడా పొందగలుగుతుంది. సో ఇది నిజంగానే బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ కదా ఏకకాలంలో. మనమేమో చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం, కానీ అమెరికా మాత్రం మనం సహకరించినట్టుంది. అంటే అమెరికాతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కంటైన్ చేయాలి అనే కార్యక్రమంలో మనం అమెరికాకు సహకరిస్తున్నాం. కానీ అమెరికా మాత్రం మనకు ఏ రకమైన సహకారం ఇవ్వకుండా ఆఖరికి అమెరికా గడ్డపై నుంచి అణ్వాయుధాలను ప్రయోగిస్తామని అసీం మునీర్ బెదిరించిన అమెరికా ఒక్క మాట కూడా అనలేదు. మరి మనమేమో అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమిలో మనముంటే మనకేమో అమెరికా సహకరించడం లేదు. పాకిస్తాన్ వాడు అమెరికాతో చైనాతో లాభపడుతుంది. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయెల్ అమెరికా మిత్రదేశం. అందువల్ల అమెరికా ద్వారా ఇజ్రాయెల్తో పాకిస్తాన్కు బ్రహ్మాండంగా రిలేషన్స్ పైకి చెప్పున్నా లేకపోయినా ఇజ్రాయెల్ అమెరికా మిత్రదేశం కనుక అమెరికాతో కలిసి ఉంటే ఇజ్రాయెల్తో ఉన్నట్టు లెక్క. కానీ అమెరికా శత్రు దేశం ఇరాన్. కానీ ఇరాన్ విషయంలో మళ్ళీ మద్దతుగా ఉంటుంది. ఈ మధ్య ఇరాన్కు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. ఇరాన్ పాకిస్తాన్ రిలేషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో రిలేషన్స్, అమెరికాతో రిలేషన్స్. ఇది మన బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ కాదా? అందువల్ల అసీం మునీర్ ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ బిట్వీన్ పవర్స్ చేస్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ వల్ల మాకు లాభం అని అటు అమెరికా భావిస్తుంది, ఇటు ఇరాన్ భావిస్తుంది.
అటు అమెరికా భావిస్తోంది, ఇటు చైనా భావిస్తోంది. కానీ ఇండియా ఏమో ఒక స్ట్రాటజిక్ అటానమీతో, ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీతో, ఒక సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ లాగా వివరిస్తుంది. దీనివల్ల మనకు ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయడం అనేది మనము ఆ డిప్లొమాటిక్గా చేయలేకపోతున్నాం. కానీ పాకిస్తాన్ నుంచి లెసన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లాగా దిగజారితే మనం కూడా చేయొచ్చు. మనం అలా దిగజారడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించాడు. అలాంటి చెంచాగిరి భారతదేశం చేయదు కదా. సో అందువల్ల ఇండియాకు పాకిస్తాన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్కు పాఠాలు చెప్పగలిగే సామర్థ్యం దేంట్లో ఉంది? తీవ్రవాదులను ఎలా ప్రమోట్ చేయాలి, బంకర్లలో ఎలా తీవ్రవాదులను దాయాలి, అటవీ ప్రాంతంలో తీవ్రవాద స్థావరాలు ఎలా పెట్టాలి, భయంకరమైన మతోన్మాదాన్ని ఎలా రంగరించాలి, దేశాన్ని బిచ్చగాళ్ళలాగా మార్చుకున్నా కానీ జిహాదీ కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలి, అణ్వాయుధాలను ఎలా బాధ్యతారహితంగా వాడాలి, ప్రపంచాన్ని ఎలా నాశనం చేయాలి, మిసైల్స్తో డ్యాములు ఎలా పేల్చాలి, ఆఖరికి సొంత దేశ ప్రజలపైన ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించి ఎలా అటాక్ చేయాలి, వివిధ దేశంలో ఒక అంతర్గతంగా ఒక విస్ఫోటన పరిస్థితులు ఎలా పెంచుకోవాలి, ఆఖరికి స్వతంత్రమైనాక తమ దేశాన్ని ఎలా 2 ముక్కలు చేసుకోవాలి, ఇప్పుడు మరో 2 ముక్కలు ఇంకా ఎలా చేసుకోవాలి, ఇలాంటి పాఠాలు చెప్పమంటే పాకిస్తాన్ బాగా చెప్పగలుగుతుంది కదా. ఆ పాఠాలు ప్రపంచంలో ఎవరికి అవసరం లేదు.